ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరులో చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఇప్పటికే నారా నందమూరి సభ్యులు బాలకృష్ణ, రామకృష్ణ, ఎంపీ భరత్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి నారావారిపల్లికి చేరుకున్నారు. గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండప ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారపల్లికి చేరుకున్నారు. అక్కడ సంక్రాంతి సందడి మొదలైంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరులో చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. నారావారిపల్లిలో ఎటువంటి సందడి నెలకొందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి అప్డేట్స్? అక్కడ సంక్రాంతి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వచ్చేటువంటి సాంప్రదాయాన్ని చంద్రబాబు ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ సంక్రాంతికి పెద్ద ఎత్తున సొంత ఊర్లకు వెళ్ళడం అనేటువంటి ఒక సాంప్రదాయం మొదలైంది. ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో పాటు చదువుకున్నటువంటి చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల నుంచి అందరితో కలిసి వాళ్ళకి మంచి చెడ్డలు తెలుసుకుని వాళ్ళకి తన వంత ఏం చేయాలనేటువంటి అంశాలు దృష్టి పెట్టడం అనే దాంతో మొదలైంది. రాను రాను ఈ పండగ వాతావరణం నారావారిపల్లిలో ఒక పండగ వాతావరణం నెలకొనే పరిస్థితి వచ్చింది. రకరకాల పోటీలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇలా మనం ఇప్పుడు నారావారిపల్లిలోనే ఉన్నాం. నారావారిపల్లిలో మరి కాసేపట్లో చంద్రబాబు దంపతులు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించబోతున్నారు. దాని తర్వాత ఆ పక్క ముగ్గుల పోటీలకు సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయి. ఆ ముగ్గుల పోటీలకు సంబంధించి కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ షాప్ చైర్మన్ రవి ఉన్నారు. అండి, కార్యక్రమ వివరాలు ఏంటి, ఎలా జరగబోతుంది? ఈరోజు మొదటి నుంచి మీకు తెలుసు సార్, ఈరోజు సంక్రాంతి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మొత్తం నారా నందమూరి కుటుంబం మొత్తం ఇక్కడికి రావడం అనేది ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో మొదటగా ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో ముగ్గులు పోటీలు బోనమ్మ గారి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు పెట్టి ఆ ముగ్గులు పోటీలో ఎవరైతే గెలిచారో వాళ్ళకి బహుమతి ప్రదానంగా ఉంది. దాంతోపాటు ఇటు కొటాల, రంగంపేట, ఈ నారావారిపల్లి, శేషాపురం, భీమవరం వరకు ఉన్న ఏదైతే పిల్లలు ఉన్నారో స్కూల్ పిల్లలు అదేవిధంగా 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు ఏవైతే క్రీడల్లో భాగస్వాములు అవుతున్నారో స్కూల్లో కూడా క్రీడల్ని వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 2014 నుంచి ఇక్కడ క్రీడలు పెట్టడం అనేది ఆనవాయితీగా ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ మ్యూజికల్ చైర్ కానీ, రన్నింగ్ కానీ, అదేవిధంగా కోతి కొమ్మచ్చి కానీ, అదేవిధంగా టక్ ఆఫ్ వార్ కానీ, అదేవిధంగా ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, భువనమ్మ గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, అదేవిధంగా నందమూరి రామకృష్ణ గారు, వసుంధరమ్మ గారు, మొత్తం అందరూ నారా నందమూరి కుటుంబం మొత్తం ఈరోజు వేదిక మీదకి రాబోతోంది. ఎవరైతే గెలుపొందారో క్రీడాకారులకు ఉన్నారో వాళ్ళకి బహుమతులు ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి ఏంటంటే గ్రామీణ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మమేకం అవడం. ఈరోజు ఇదంతా మీరు చూస్తే ఏదో ఒక ముఖ్యమంత్రిగా లేకపోతే ఇంకోటిగా ఇక్కడ లేదు. ఒక నారావారిపల్లి వాసిగా, నారావారిపల్లికి పెద్దగా ఈరోజు అందరితో గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ ఈరోజు మొత్తం అందరితో మమేకమై ఈరోజు పండుగ చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు అన్ని ఇట్లా మహిళల్ని, పిల్లల్ని, తర్వాత ఊర్లో పెద్దల్ని కానీ, దాని తర్వాత మధ్యాహ్నం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు ఏం జరగబోతాం క్లుప్తంగా చెప్పండి సార్. ఈరోజు మనకి టెంపుల్ ఇక్కడ ఏదైతే శివాలయం టెంపుల్ ఉందో ఈ ఊరికి సంబంధించిన దానికి రోడ్డు కానీ, అదేవిధంగా ఈరోజు పవర్ సబ్ స్టేషన్ కానీ, దాంతోపాటు మూల చెరువు, ఈ గ్రామాలందరికీ చెరువు అనేది మీకు అందరికీ తెలుసు. ఆ గ్రామం నీటి ద్వారానే ఎంత కూడా రైతాంగం అదిపోతే మూల చెరువును కూడా సందర్శిస్తారు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసే ఉంది, దానికి కూడా ఓపెనింగ్ ఉంది. దాంతోపాటు ఏంటంటే స్కిల్ సెంటర్, ఇక్కడ ఉన్న యువతకి ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నామో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభించడంతో పాటు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కూడా శంకుస్థాపనలు, రుయ్ హాస్పిటల్కి సంబంధించిన శంకుస్థాపన కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ గ్రామంతో. సో అదేవిధంగా రేపు భోగి పంటలో పాల్గొంటారు. ఎల్లుండి ఆనవాయితీగా అమ్మ నవ్వకు ఖర్జూరం నాయుడు గారికి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు తల్లి ఉన్నారో బట్టలు పెట్టుకునే కార్యక్రమం.
ఏదైతే ఇంటి దేవత ఉందో నాగాలమ్మకు పూజ చేసుకునే కార్యక్రమం కూడా మనకి 15వ తేదీ ఉంది. దాని తర్వాత ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం కూడా గ్రామాల్లో అందరికీ భోజన ఏర్పాటు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు భువనమ్మ గారు ఉండి గ్రామస్తులందరితో కూడా భోజనం పెట్టే కార్యక్రమం. అది మొత్తంగా సంక్రాంతి సంబరాల అంబరాన్ని అంటుతోంది. ఈ యొక్క 3 రోజులు అట్టహాసంగా ఇక్కడ ఉండేటువంటి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఒక సంక్రాంతి పండగ అనేది అంబరాన్ని అండే విధంగా ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు ఉండబోతాయి. రేపు ఎల్లుండి మర్నాడు కూడా ఇక్కడ ఉండేటువంటి ఏదైతే గతంలో ఆయన ఈ యొక్క రిచువల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అవన్నీ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక్కడ తాజా పరిస్థితి వర్క్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దినేష్.